గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్లీ ఎక్కువ మందికి ఇప్పుడు మహిళలకు వచ్చిన సమస్యకి సమాధానం ఈరోజు. సో మహిళలకు నార్మల్గా వన్స్ దే ఆర్ కమింగ్ టు 40+, వాళ్ళకు రకరకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ వన్స్ దే ఆర్ కమింగ్ టు 45+, సో ఈ 45+కి వచ్చేసరికి వాళ్ళకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్ ఏ టైం వాళ్ళకు మోర్ దెన్ 23 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ రేజ్ అవుతాయి అన్నమాట. సో ఈ 23 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఏంటి అని మీరు లైక్ మీకు డౌట్ రావచ్చు. ఈ సిమ్టమ్స్ డెవలప్స్ ఓన్లీ డ్యూ టు ద మెనోపాజ్. మెనోపాజ్ వచ్చేస్తే ఒక లేడీకి ఖచ్చితంగా ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. బట్ అక్కడ మనకు ఎలా తెలుసుకోవాలి, దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మెనోపాజ్ వచ్చిందా లేదా అని మనకు తెలుసుకోవాలంటే దట్ ఈస్ ఎ స్మాల్ బ్లడ్ టెస్ట్ దట్ ఈస్ కాల్డ్ సీరమ్ FSH. ఈ టెస్ట్ మీరు చేస్తే మీకు తెలిసిపోతుంది. అండ్ మెనోపాజ్ వచ్చే ముందే ఈవెన్ మేబీ బిఫోర్ వన్ ఇయర్ ఆర్ బిఫోర్ 2 years కూడా సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ ప్రీ మెనోపాజల్ సిండ్రోమ్. ఓకే, సో ఈ టైపు ప్రాబ్లమ్స్ కూడా కొంతమందికి వచ్చేస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే లైక్ కరెక్ట్గా నిద్ర ఉండదు, రాత్రిపూట కంప్లీట్గా స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చేస్తాయి. ఓకే, అండ్ భయంగా అనిపిస్తాయి. ఓకే, అండ్ దాంతోపాటి స్కిన్, చర్మం, కలర్ మనకు డల్ అయిపోతాయి, పూర్తిగా డల్ అయిపోతాయి. అంటే ఇట్ లుక్స్ బ్లాక్. అంటే డల్ అయిపోయిన తర్వాత అగైన్ ఇబ్బంది స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఏంటంటే లైక్ పర్సన్ విల్ బికమ్ డిప్రెషన్ లాగా వచ్చేస్తాయి ఒక వ్యక్తికి. ఎందుకంటే ఈ మెనోపాజల్ సిండ్రోమ్ మనకు స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గిపోతాయి. ఓకే, హిమోగ్లోబిన్ లెవెల్ ఎప్పుడైనా సరే బాడీలో డ్రాప్ అయితే మనకు ఏమవుతుందంటే బ్రెయిన్కు సరిగా ఆక్సిజన్ అందదు. బికాజ్ ఈ హిమోగ్లోబిన్ ద్వారా మనకు ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూనే ఉంటాయి. సో ఏమవుతుంది లైక్ అక్కడ మీకు బ్రెయిన్ అఫెక్ట్ అవుతుంది. బ్రెయిన్ అఫెక్ట్ అయితే డిప్రెషన్, లేకపోతే భయంగా అనిపించడం, ఒక హలోసినేషన్ మూడ్లు ఉండడం, అండ్ దానివల్ల నిద్ర పట్టకపోతే నెక్స్ట్ డే మార్నింగ్కి ఇరిటేషన్ డెవలప్ అవడం, చాలా ఘోరంగా ఇరిటేషన్ డెవలప్ అయిపోతాయి. ఓకే, ఈ ఇరిటేషన్ ఎప్పుడైనా సరే డెవలప్ అయింది అనుకోండి, దెన్ దెర్ విల్ బి బిగ్ ఫైట్ ఇన్ యువర్ హౌస్, లేకపోతే బిగ్ ఫైట్ ఇన్ ద కంపెనీ. సపోజ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఎ కంపెనీ, ఈవెన్ కంపెనీలు కూడా మీకు ఏమవుతుందంటే మీరు కోపం వచ్చేస్తే, మీరు ఇరిటేషన్ వల్ల మీకు కోపం వస్తే మీరు అరవడం స్టార్ట్ చేస్తారు. అక్కడ ఆల్సో ఎవ్రీబడి విల్ బి స్కేర్ ఆఫ్ యూ. సో ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ నార్మల్గా వచ్చేస్తాయి. అండ్ సైమల్టేనియస్లీ మనకు ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయంటే అతి ముఖ్యమైన ప్రాబ్లమ్స్ నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఆల్సో డెవలప్స్, బీపీ రేజ్ లైక్ ఎనీథింగ్. ఓకే, బీపీ చాలా హై అయిపోతాయి అదే టైంలో. అండ్ స్టిఫ్నెస్ ఆన్ ద బ్రెస్ట్, స్టిఫ్నెస్ ఆన్ ద హోల్ బాడీ, స్టిఫ్నెస్ ఆన్ ద జాయింట్స్. ఓకే, ఇది అన్నీ వచ్చేస్తాయి. లైక్ నాకు ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ అని ఆ టైపు, లైక్ ఐ హ్యావ్ ఎ మేజర్ ప్రాబ్లమ్ అని అనిపిస్తాయి. అండ్ అదే టైంలో గుండెలు బాగా కొట్టుకోవడం జరుగుతాయి. సో హార్ట్ బీట్ బాగా పెరిగిపోయింది అంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు బాగా హార్ట్ బీట్ వాళ్ళకు వినపడతాయి అన్నమాట. దట్ ఈస్ ద హారిబుల్ సిమ్టమ్స్. ఓకే, సో ఈ హార్ట్ బీట్ ఎప్పుడైనా స్వయంగా అనలైజ్ చేసినప్పుడు అరే ఐ మే డెవలప్ ద హార్ట్ ప్రాబ్లమ్ అని వాళ్ళకు ఉంటుంది. ఓకే, అండ్ దాంతోపాటి ఫ్రీక్వెంట్ యూరినేషన్, వాళ్ళకు రాత్రిపూట ఎక్కువగా యూరినేషన్ రావడం. బట్ ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ వన్. కొంతమందికి వస్తాయి, కొంతమందికి రాదు. అండ్ అదే టైంలో వాళ్ళకు షుగర్ డెవలప్ అవడం, అంటే బ్లడ్ షుగర్ లెవెల్ పెరిగిపోవడం, లేకపోతే బీపీ పెరిగిపోవడం, హార్ట్ బీట్ పెరిగిపోవడం. అండ్ ఇంకొక అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే హాట్ ఫ్లాషెస్ ఇన్ ద సెన్స్ ఒక్కోసారి లోపల నుంచి బాగా వేడిగా అనిపించడం. ఓకే, అండ్ ఒక్కోసారి సడన్లీ చెమట పడతాయి. అండ్ చెమట పడిన తర్వాత వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ ఆటోమేటికలీ దే విల్ ఫీల్ డిప్రెస్, లైక్ సమ్ సెట్ ఆఫ్ కన్ఫ్యూజన్ డెవలప్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఆల్ దిస్
symptoms developed automatically, and this happens due to the hormonal changes in the body. ఈ హార్మోనల్ చేంజెస్ అంటే ప్రతి ఒక్కరికి ఒక లైక్ ఉంటుంది మైండ్లో క్వశ్చన్, లైక్ ఏ టైప్ ఆఫ్ హార్మోన్. ఓకే, ఈస్ట్రోజన్ హార్మోన్ మనకు డ్రాప్ అవడం స్టార్ట్ అయిపోతాయి. ఎప్పుడైనా సరే ఈ మెనోపాజ్ వచ్చేస్తే ఈస్ట్రోజన్ తగ్గిపోతాయి. అండ్ ఫస్ట్ మీకు కన్ఫర్మ్ చేయాలంటే వితౌట్ ఎనీ టెస్ట్ మీకు ఇన్ కేస్ తెలవాలనుకో మీరు చూస్తారు ఏంటి అంటే సిన్స్ లాస్ట్ 6 months ఆర్ 1 year అయిపోయింది, మీకు మెన్స్ట్రువల్ పీరియడ్ రాలేదు. సో దిస్ ఈజ్ అతి ముఖ్యమైన క్లియర్ కట్ కన్ఫర్మేషన్ అబౌట్ ద మెనోపాజల్ సిండ్రోమ్. ఓకే, సో లాస్ట్ 1 year నుంచి మీకు మెన్సెస్ ఇన్ కేస్ రాలేదంటే మీరు అనుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఐఎమ్ ఇంటూ మెనోపాజ్ అని అనుకోవాలి. వెరీ క్లియర్ కట్ సిగ్నల్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ టెస్ట్ విచ్ ఐ టోల్డ్ యూ లైక్ సిరమ్ FSH టెస్ట్ మీరు చేస్తే కూడా దానిలో కన్ఫర్మ్ చేయొచ్చు. బట్ 1-2 years బిఫోర్ చేస్తే ఆ టెస్ట్ దానిలో మీకు ఆ టెస్ట్లు కూడా మీకు మేబీ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. బట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఆఫ్టర్ 1 year ఆఫ్ ద స్టాపేజ్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ పీరియడ్, దెన్ అప్పుడు ఏమవుతుందంటే మీకు క్లియర్ కట్ అక్కడ కనిపిస్తాయి అన్నమాట. లేకపోతే ఏమవుతుంది కొంతమందికి ఆ టెస్ట్లు కూడా కనపడదు ఇఫ్ ఇట్ ఈస్ 1-2 years బిఫోర్ ద మెనోపాజ్ అట్లా ఏమైనా వచ్చిందంటే. లేకపోతే 1 year అయిపోయింది మీకు మెన్స్ట్రువల్ పీరియడ్ రాలేదు, అప్పుడు మీరు టెస్ట్ చేశారంటే క్లియర్ కట్ దానిలో మీకు తెలుస్తాయి. ఓకే, అండ్ ఎప్పుడైనా సరే ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్ని డెవలప్ అయిపోతే అప్పుడు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చింది కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే హార్ట్ స్పెషలిస్ట్, బికాజ్ హార్ట్ బీట్ బాగా పెరిగిపోతుంది, హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు సపోజ్ బ్యాక్ పెయిన్ బాగా పెరిగిపోయింది, మోకాలు నొప్పి బాగా పెరిగిపోయింది, అప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. అండ్ వ్యాజైనా కంప్లీట్గా డ్రై అయిపోతాయి ఈ ఏజ్ వచ్చేసరికి, అండ్ సెక్చువల్ మూడ్ పూర్తిగా తగ్గిపోతాయి. సో వాళ్ళకు సెక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కువ మంది లేడీస్కి ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో వ్యాజైనా ఎప్పుడైనా సరే డ్రైనెస్ వచ్చేస్తే మీరు మీ హస్బెండ్తో కలిసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే బాగా నొప్పి రావడం స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు దెన్ you will feel scared like something is happened to me, but nothing like that. It's very commonly happen to all the ladies. ప్రతి ఒక్కరికి ఇది జరుగుతాయి అన్నమాట. మీరు వరి అవడం అసలు అవసరమే లేదు. అండ్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి జీవితంలో వస్తూనే ఉంటాయి. కొంతమందికి లేట్ వస్తాయి, కొంతమందికి ముందే కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఈవెన్ కొంతమంది నా దగ్గరికి వచ్చారు, వాళ్ళకు ఏజ్ అరౌండ్ 36-37 దే ఆర్ ఇంటూ మెనోపాజ్. ఓకే, సో ఎలా కూడా జరిగింది అనమాట. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ మెడిసిన్, చాలా మంచి మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి అన్నమాట. ఆ మెడిసిన్ మీరు తీసుకుంటే లైక్ యూ కెన్ కంట్రోల్ ఆల్ యువర్ సిమ్టమ్స్ ఇమీడియట్లీ. యూ కెన్ కంట్రోల్ విత్ ఇన్ డే ఆర్ 2, ఒక్క రోజు 2 రోజులు ఈ సిమ్టమ్స్ అన్నీ మీకు కంట్రోల్ అవుతుంది, ఈ లక్షణాలు. ఓకే, మీరు వరి అవడం అవసరం లేదు. ఆ మెడిసిన్స్ మీకు ఇన్ కేస్ కావాలంటే మీరు ఏం చేయాలంటే నాకు చాలా దూరంగా ఉన్నారంటే యూ కెన్ టేక్ ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ మీకు పంపించగలుగుతాం మేము. లైక్ మేబీ బై కొరియర్, బై పోస్ట్ మేము పంపగలుగుతాం. లేకపోతే మీరు ఇఫ్ యు ఆర్ ఇన్ హైదరాబాద్ సిటీ యూ కెన్ కమ్ టు మై క్లినిక్, యూ కెన్ విజిట్ మై క్లినిక్ అండ్ యూ విల్ గెట్ మెడిసిన్ డైరెక్ట్లీ. ఓకే, డైరెక్ట్లీ మెడిసిన్ తీసుకొని మీరు వాడారంటే మీకు ఈ హార్మోనల్ ఇంబాలన్స్ అన్ని బ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు సిమ్టమ్స్ అన్ని తగ్గుతాయి. ఓకే, దో దిస్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఫర్ దాట్. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫ్రూట్స్ ఎప్పుడైనా సరే మీరు తినడం స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీ బాడీలో కొలాజన్ లెవెల్ పెరుగుతాయి. ఓకే, డీజనరేషన్ తగ్గుతాయి. డీజనరేషన్ ఇమీడియట్లీ స్టాప్ అవుతుంది మీరు ఫ్రూట్స్ తినడం మొదలు పెడితే. ఓకే, సో డైలీ బేసిస్లో మినిమం 500 grams ఫ్రూట్స్ తినండి ప్రతి ఒక్కరు. 1 hour మీరు యోగా కానీ లేకపోతే వర్కౌట్ కానీ చేయండి, లేకపోతే ఏం చేయకపోయినా కనీసం వాకింగ్ అయినా మీరు చేయండి. ఓకే, సో ఇది మీరు చేస్తూ ఉండండి. అండ్ దాంతోపాటు ఇన్ కేస్ ద సిమ్టమ్స్ ఇస్ వెరీ హారిబుల్, రాత్రి అసలు నిద్ర పట్టట్లేదు, ఇరిటేషన్ వచ్చేస్తుంది అండ్ మీకు హార్ట్ బీట్ బాగా పెరిగిపోతుంది, లేకపోతే అన్ని నొప్పులు అనిపిస్తుంది, ఎట్లా ఉంది అంటే మీరు డెఫినెట్లీ యూ షుడ్ కాంటాక్ట్ మీ అండ్ వీ హ్యావ్ ద వెరీ గుడ్ మెడిసిన్. ఐఎమ్ టెలింగ్ యూ, యూ విల్ బి డెఫినెట్లీ సాటిస్ఫైడ్ విత్ ఇన్ 1 week ఆఫ్ టైం. 1 week నా మెడిసిన్స్ వాడారంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ మొత్తం తగ్గుతుంది.
ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ ఐ కెన్ టెల్ యూ. అండ్ ఇఫ్ యూ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ మెడిసిన్, మీరు నాకు కాంటాక్ట్ చేయండి. అండ్ మై నంబర్ ఈస్ గివెన్ ఆన్ ద స్క్రీన్. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, like 901-400-5994.